హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి కేరళ దమ్ బిర్యానీ తయారు చేద్దాం. చూడండి, నేను కాదు మా ఫ్రెండ్ తయారు చేస్తుండే. చికెన్ కేజీ మీద తీసుకొచ్చాం. నెక్స్ట్ కారం, పసుపు, సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేయాలన్నమాట. ముందు మ్యాగ్నేట్ చేస్తుంది. చూడండి, చక్కగా అలా మొత్తం నీట్గా కలుపుతుంది. మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత అలా బాగా ఉంటే మసాలా బాగా అంటుకున్నట్టు మ్యాగ్నేట్ చేసాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే పెరుగు వేస్తాను. చూడండి, పెరిగేసి నీట్గా చూడండి మొత్తం పెరిగేసాడు. పెరిగేసి మామూలుగా కలుపుకుంటుండే, నీట్గా బాగా కలుపుతుండే. కలిపాడు కదా. నెక్స్ట్ ఇది చూడండి, కేజీ బిర్యానీ ప్యాకెట్ తెచ్చాం. బియ్యం ప్యాకెట్. బియ్యం ముందు నానబెట్టుకున్నమాట. అందులో ఒక గిన్నెలోను నానబెట్టుకుని అప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు, మిరపకాయలు, నెక్స్ట్ టమాటీలు ఒక 5, నిమ్మకాయ. మేము ప్రతిదానికి నిమ్మకాయ వాడతాం, నిమ్మకాయ రసం వేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు, నెక్స్ట్ అల్లం, మొత్తం ఇవన్నీ కోసి చేసుకుంటాను. ముందు చికెన్ ఉండదని చూడండి. కళాయి తీసుకుంటే కళాయిలో ఆయిల్ వేసాడు. చూడండి, ఆయిల్ వేసాడు కళాయిలో. మనకి ఆయిల్ వేసిన తర్వాత చూడండి ముందు జీలకర్ర వేసాడు. జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ ఈ బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు కూడా వేసాడు ఇందులో. చికెన్లో కూడా బిర్యానీ ఆకు వేస్తారని నాకు తెలియదు. అసలు బిర్యానీ ఆకు కూడా వేసాడు మావాడు. నెక్స్ట్ ఏమో చూడండి జీలకర్ర లాగా ఉంది. జీలకర్ర ముందు వేసిన సోప్ అనమాట వేసాడు. మొత్తం ఏదంటే అది వేసేస్తాడు మావాడు. చూడండి, మిరియాలు కూడా వేసాడు. మిరియాలు కూడా వేసి మొత్తం అన్ని కలుపుతుంది. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తుండే. పచ్చిమిరకాయలు కూడా వేసాడు. ఇప్పుడు పచ్చిమిరకాయలు అవి వేగే వరకు, కొద్దిగా కలర్ వచ్చే వరకు ఉంచాలి. చూడండి, కలర్ వస్తే వరకు వేపుతుంది జాగ్రత్తగా. చూడండి, వేపు సైడ్ అలా కలర్ వస్తుంది. కలర్ వచ్చాక అంటే బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఉండాలన్నమాట. బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎల్లుల్లిపాయలు వేస్తాం అనమాట. ఎల్లుల్లిపాయలు చూడండి, మేము వెల్లుల్లిపాయలు వేస్తాం. ఎల్లుల్లిపాయ ఇదివరకు అంటే మేము పేస్ట్ చేసాం, కానీ ఈసారి ఎల్లుల్లిపాయ అల్లం వేరు వేరు ముక్కలా కోసి వేస్తున్నాం అనమాట. చూడండి, ఒక అల్లం కూడా వేసుకున్నాం. అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తాం కదా. వెల్లుల్లిపాయ నెక్స్ట్ అల్లం ఏం చేస్తా అంటే దంచలేదు ఈసారి. ఆడేం చేశాడంటే కేరళ వాడు ఏమంటాడంటే దంచితే టేస్ట్ రాదు, దంచకంటుంటేనే టేస్ట్ వస్తుంది, చిన్న చిన్న ముక్కల్లా కోసి వదిలేయండి అని అన్నాడు. ఈసారి మేము పేస్ట్ చేయకుండా డైరెక్ట్గా వేస్తాం అనమాట. వాడు ఏం చేశాడు, మేమైతే ఎప్పుడు పేస్ట్ చేసి వేస్తాం, కానీ వీడు ఒప్పుకోలేదు. వచ్చి అలా బాగోదు, మీరు మామూలు చిన్న చిన్న ముక్కల కింద కోసి వేసేయండి అని. అలాగే వేస్తాం. చూడండి, ఉల్లిపాయలు కూడా వేస్తాము. మనకి 4 ఉల్లిపాయలు కోసాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా వేస్తున్నాం. ఈ ఉల్లిపాయలు బాగా ఏగే వరకు ఏం చేయాలంటే మనం ఇచ్చేయాలన్నమాట. కలుపుకోవాలి కరెక్ట్ నీట్గా జాగ్రత్తగా. చూడండి, కళాయి అటు ఇటు అవుతుంది. అది చూడండి, కలర్ చేంజ్ అయిపోయిందా, బ్రౌన్ కలర్ అయిపోయింది. చికెన్ కూడా వేస్తాము. చికెన్ వేసేసి చూడండి, చికెన్తో అలా కొద్దిగా చికెన్ వేగే వరకు ఉంచాము. వేగిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేసి చికెన్ కొద్దిగా ఇచ్చేస్తాను. ఎందుకంటే చికెన్ కొద్దిగా ప్రాసెస్ పెద్దది అవుతుంది కాబట్టి త్వరగా మధ్య మధ్యలో కట్ చేస్తున్నాను. చాలా డైరెక్ట్ ఇంకా చికెన్ ఉడికిపోయింది. మ్యాక్సిమం చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇదేంటంటే మనం దమ్ బిర్యానీ కదా వండుతున్నాం, మనం చికెన్ బిర్యానీ, కేరళ చికెన్ బిర్యానీ అంటే. చూడండి, బిర్యానీ వండడానికి ఇవి ఐటమ్స్. ఈ బిర్యానీ ఐటమ్స్ అనమాట. బిర్యానీ వండడానికి ఈ బిర్యానీ మసాలా మొత్తం అన్ని ఇవి. ఈ మసాలా చూడండి, ఇవి పాలకపళ్ళు, నెక్స్ట్ ఇలా ఇవి అంటారు మిరపకాయలు, జీలకర్ర. అవి ప్యాన్ పెట్టాం. ప్యాన్ పెట్టిన తర్వాత చూడండి, ఇందులో గీ వేసాం. గీ అంటే నెయ్యి, అదేనండి నెయ్యి అందులో వేసుకున్నాము. నెయ్యి వేసి ఇందులో కలుపుతున్నాం అనమాట. కలిపి ఇందులో నెయ్యి వేసి ఫుల్గా కలుపుతున్నాం. జీలకర్ర వేసాం. జీలకర్ర వేసి ధనియాలు ఇవి కూడా యాడ్ చేసాం. ఎండు మిరపకాయ కూడా యాడ్ చేసి చూడండి మొత్తం అవన్నీ వేస్తుండే. అవి ఏంటి, జాజి పువ్వు ఏదంటారు, పువ్వు కూడా యాడ్ చేసింది. మ్యాక్సిమం ఆ చెక్క అవి అన్నీ యాడ్ చేస్తుంది. చూడండి, మ్యాక్సిమం ఇవన్నీ బాగా వస్తుంది. ప్రజెంట్ జీలకర్ర ఇవేవి వేస్తుంటే అర్థం అవట్లేదు నాకు. మొత్తం అన్నీ వేసేస్తుండే. బిర్యానీ ఆకు వేస్తాడు, యాలకులు వేస్తాడు, ఏమన్నీ యాలకులు కూడా వేస్తాడు. నాకేం అర్థం కాదు బిర్యానీ, కేరళ స్టైల్ బిర్యానీ. పచ్చిమిరకాయలు కూడా వేస్తాడు. పచ్చిమిరకాయలు వేసి ప్రజెంట్ కలుపుతాడు అనమాట. చూడండి, ఇప్పుడు ఏం వేస్తాడు, ఇలాచి.
ఇలాచి కూడా వేస్తాడు. వేసి కలుపుతుండే చూడండి. ఉల్లిపాయలు కూడా వేస్తాడు. ఉల్లిపాయలు వేసి మొత్తం కలిపేస్తుండే. ఉల్లిపాయలు చూడండి ముక్కల్లాగా కలుపుకొని వేస్తాండి, ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కలు. చూడండి ఇవన్నీ వేపుతాను ప్రజెంట్. చూడండి జాగ్రత్తగా కుక్కర్లో వేస్తాను. కుక్కర్లో బిర్యానీ. కుక్కర్లో అంటే మామూలుగా మనలాగా అంటే మనం అన్ని ఒక గ్లాస్ రైస్ అయితే గ్లాసున్నర అంతా వాటర్ వేస్తారు. అలా కాకుండా మామూలుగా మనం ఓర్చుకుంటాం చూడు రైస్, అలా చేస్తాడు అనమాట ఇది. చూడండి ఉప్పు వేసాడు, కలిపాడు నీట్గా. చూడండి అలా కలర్ చేంజ్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఏగి వరకు ఉంచాడు. ఏగిన తర్వాత చూడండి వాటర్ వేసాడు డైరెక్ట్గా. మొత్తం వాటర్ ఇందులో వేసాడు. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసాడు. ఇప్పుడు ఏం చేసాడంటే ఫ్రూట్స్ క్రీమ్ ఉంటుంది కదా, అమూల, ఇది కూడా వేసాడు ఇందులోను. నేను ఎప్పుడు చూడలేదు, ప్రజెంట్ ఫస్ట్ టైం నేను చూడడం. ఈ క్రీమ్ కూడా లేదు, క్రీమ్ కూడా వేసాడు. అది కరిగే వరకు అలాగా గరిటతో కలిపాడు అనమాట. చూడండి అలా జాగ్రత్తగా కలిపాడు. మొత్తం కరిగిపోయింది కదా, కరిగిపోయింది. తర్వాత అలాగే బాయిల్ అయ్యే వరకు ఉంచాడు అనమాట. చూడండి అలాగా మెల్లిమెల్లిగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిపోయింది చూడండి. అదిగా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన తర్వాత ఏం చేసామంటే ప్రజెంట్ మేము కడుక్కున్నది నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, బిర్యానీ రైస్, ఆ రైస్ వేసాడు అనమాట. ప్రజెంట్ ఈ రైస్ని కుక్కర్లో వేసాడు అనమాట. చూడండి మొత్తం మనం ఎలాగ అన్నం వండుకుంటాం అలాగే ఇది ఈ ప్రాసెస్ అయితే ఈ బిర్యానీ అయితే ఫస్ట్ టైం మరి వండడం. మన అంటే మామూలుగా ఎసరంలో మా అమ్మ కుక్కర్ ఎట్టేసి వదిలేస్తాం. ఇది అలా కాదు, కుక్కర్ వంటకన్నా మనం వైట్ రైస్ ఎలా వండుకుంటాం అలాగే చేస్తుండే ప్రజెంట్ నాకైతే తెలిసేది. చూడండి ప్రజెంట్ రైస్ మొత్తం వేసుకోండి. నాకు తెలిసి రైస్ ఎక్కువైపోయింది, వాటర్ తక్కువ అయిపోయింది అని నాకు అనిపిస్తుంది. కానీ లేదు లేదు సరిపోద్దని అన్నాడు. చూద్దాం ఎలాగొస్తుందో, మరి ఏం చేస్తుందో నాకైతే తెలీదు. ఈ ఫస్ట్ టైం వీడు కేరళ బిర్యానీ వండుతుండే, కేరళ దమ్ బిర్యానీ అన్నాడు. ఇది ఏం వండుతున్నారంటే కేరళ దమ్ బిర్యానీ అని అంటుండే. చూద్దాం మరి ఎలా వండుతాడు అనేది. చూడండి అలా కొంచెం ప్రజెంట్ వేసి కలిపాడు. అలాగా చావులు మళ్ళీ కింద ఇది అయిపోకుండా. చూడండి చావులు మొత్తం, సారీ, రైస్ ఉడుకుతుంది ప్రజెంట్. రైస్ మొత్తం ఉడికిసింది చూడండి. రైస్ ప్లేస్ లేదు నాకు తెలిసి, కానీ వాడు సరిపోద్ది అంతండి. మరి చూద్దాం బయటకు పోకుండా. చూడండి అగండి పైకి వస్తుంది ఏకంగా బిర్యానీ. నాకు తెలిసి ఇది చూడండి రైస్ అదిగా వాటర్ వేస్తాను. మనం ఓర్చుకున్నట్టే మా దగ్గర ఓర్చుకోవడానికి ఏమి ఉండదు. అలాగా కంచం పైన ఎట్టి కంచం మీద నుంచి కింద ఇది పెట్టి అది ఎలాగో అంటే అలా మామూలు గంజి పోవడానికి ఇచ్చేసాం అనమాట. అలాగే చూడండి గంజి పోయడానికి చేసాం. గంజి మ్యాక్సిమం వాడిపోయే వరకు ఉంచాడు. ఊడిపోయింది మొత్తం గంజి అంతా కిందకి పోయింది. అదిగా రెడీ చేసిన తర్వాత చూడండి గీ వేసాడు. గీ మళ్ళీ దాని మీద గీ వేసాడు. నెక్స్ట్ మసాలా వేసాడు. ఇది ఏ మసాలా అంటే మసాలా వేసిన తర్వాత నిమ్మకాయ కూడా పిండాడు అనమాట. ఈ నిమ్మకాయ పిండిదని నాకేం అర్థం లేదు. బిర్యానీలో రెడీ అయిపోయింది. మేము మమ్మల్ని బిర్యానీ వండినాడు. ఇది బిర్యానీ, ఓకే బిర్యానీ అయిపోయిందట. మన అన్ననే ఉంది, నాకైతే బిర్యానీ అనిపించలేదు కానీ అన్నంలాగా ఉంది. అది చూడండి. ఇప్పుడు ఏంటి, ఒక ఇది తీసుకుంటూ చికెన్ ఫస్ట్ వండినాం కదా, ఒక మామూలు ఒక గిన్నె తీసుకున్నాం. ముందు అందులో కర్రీ వేసాడు. కర్రీ అంటే జ్యూస్. చూడండి ఇప్పుడు మనం వండిన బిర్యానీ ఉంది కదా, వండిన బిర్యానీ, ఆ బిర్యానీ ముందు బిర్యానీ వేసాడు. లేయర్ లేయర్ కింద నాకు తెలిసి వేస్తాను డేడు. చూడండి అది బిర్యానీ మొత్తం బిర్యానీ ఒక లేయర్ కింద వేసాడు. ఆ తర్వాత అందులో నుంచి మళ్ళీ చికెన్ కూడా వేస్తాండి. చికెన్ ఇది జ్యూస్ రెండు కలిపి వేస్తాను అనమాట. చికెన్ జ్యూస్ రెండు కలిపి లేయర్ లేయర్ కింద ఇది సెట్ చేస్తాండి నాకు తెలిసి. అది చూడండి అలా చేస్తుండే. అది లేయర్ లేయర్ కింద వేసాడు. ఇది చూడండి మళ్ళీ మళ్ళీ బిర్యానీ వేస్తుంటే పైన. ఇది కేరళ స్టైల్ బిర్యానీ అంటే కేరళ దమ్ బిర్యానీ అని అంతండి. మన దమ్ బిర్యానీ వేరే ఉంటుంది, ఈ కేరళ స్టైల్లో దమ్ బిర్యానీ ఇలాగ ఉంటుంది. ఇది ఏం చేసాడు, ముందు చికెన్ వండేసి పక్కన పెట్టాడు, తర్వాత బిర్యానీ వండేసి పైన లేయర్ లేయర్ కింద వేస్తాడు అనమాట. దీన్ని కేరళ స్టైల్లో దమ్ బిర్యానీ అని అంటాడు. చూడండి రెండు లేయర్లు వేసాడు. ఇది మూడో లేయర్ మళ్ళీ చికెన్ వేస్తాడు. చికెన్ అంటే చికెన్ పీసులు ఎక్కువ వేయట్లేదు, చికెన్ మామూలుగా ఉంచేస్తాడు సైడ్కి. ఓన్లీ జ్యూస్ వేస్తాడు అనమాట. చికెన్ మళ్ళీ మేము అందరం వేరే డివైడ్ చేసుకోవడానికి ఉంచాడు. అది చూడండి వేరే వేరే మళ్ళీ లేయర్ లేయర్ కింద వేసాడు. చూడండి అది మొత్తం ఓన్లీ తరి అంటే జ్యూస్కి వేసేస్తాండి అనమాట. జ్యూస్ వేసి మామూలుగా లేయర్ కింద వేస్తాండి. చూడండి ఇంకొకసారి మళ్ళీ బిర్యానీ వేస్తాండి. బిర్యానీ వేసి
అలా లేయర్ల కింద తయారు చేస్తాండు. మరి నేనైతే ఫస్ట్ టైం చూస్తానండి కేరళ బిర్యానీ మా వాడు వండుతుండే. ఆడు కేరళ వాడు కాబట్టి ఆడి చేత వండించాం ఈరోజు. బాగా వండుతాడు వంటలు ఈ కేరళ వాడు. కానీ నాకు ఫస్ట్ టైం ఇదైతే నాకు ఇది దమ్ బిర్యానీ అంతండి. ఇది దమ్ బిర్యానీ అయితే మన కాస్త వేరే చేస్తారు దమ్ బిర్యానీ. అలాగే లేయర్ కింద వేస్తారు కానీ వేసి మళ్ళీ దీన్ని మామూలుగా ఇది మూత పెట్టేసి మళ్ళీ పొయ్యి మీద కూడా పెడతారు కదా మన కాసి. ఉల్లిపాయలు అవి వేస్తారు కానీ ఇది ఉల్లిపాయలు అవి వేయలేదు మామూలుగా ఇదే జస్ట్ ఇది వేసి మామూలు రెడీ చేసినాడు అంతే. చూడండి రెడీ అయిపోయింది అంతుండే. ఇదిగో ఉన్నకాడ రైస్ కూడా మ్యాక్సిమం వేస్తాడు లాస్ట్ లేయర్. ఇంకంతే పడుతుంది కాబట్టి మనకి ఇంకా అది ఆ గిన్నె ఇంకా ఎక్కువ పట్టదు కాబట్టి ఆ ఉన్నకాడికి వేసి ఓకే రెడీ చేస్తాడు అయిపోయింది. ఫైనల్ టచ్ ఇచ్చేస్తాండే. ఇది ఇంకా రెడీ అయిపోయిందని అంతండే. ఇప్పుడు దీని మీద ఆడు ఏం చేస్తాడంటే ధనియా వేస్తాడని అనుకుంటున్నాను. అది తెలిసి కొత్తిమీర తెచ్చాము, కొత్తిమీర కూడా వేస్తాడేమో చూద్దాం. చూడండి అదిగో నిమ్మకాయ మళ్ళీ రెడీ అవుతానని నిమ్మకాయ పిండుతాడు. నిమ్మకాయ పిండుతండి చూడండి. నిమ్మకాయ పిండాడు పైన. నెక్స్ట్ కొత్తిమీర వేసాడు. నెక్స్ట్ మళ్ళీ పైన కూడా మళ్ళీ నెయ్యి వేసాడు అనమాట. నెయ్యి వేసి సరే ఇంకా నెయ్యి వేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది అంటే బిర్యానీ రెడీ అయిపోయింది అంతండి దమ్ బిర్యానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.